హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ కుకింగ్. ఈరోజు వెయిట్ లాస్ కోసం సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ రాగి జావా ఎలా తయారు చేయాలో చూసిదాం వచ్చేయండి. ముందుగా ఒక గంట ముందు రాగులు, కొన్ని బాదం పప్పులు, అక్రోడ్, పిస్తా ఇలా మీ దగ్గర ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ కొంచెం కొంచెం వేసి ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. లేకపోతే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. నీళ్లు వేడి అయ్యేలోపు ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు వేడి అయిన తర్వాత ఈ పేస్ట్ని వేసి కొంచెం కొంచెం వేసి కలుపుతూ చిక్కపడేదాకా బాగా తిప్పుతూ ఉండాలి. చిక్కపడిన తర్వాత స్టవ్ ఆపేయాలి. నేను మా పిల్లల కోసం కూడా చేశాను కాబట్టి ఈ రాగి జావను 2 పార్ట్స్గా వేరే గిన్నెలో వేసుకున్నాను. పిల్లల కోసం కొంచెం బెల్లం వేశాను, మా కోసం కొంచెం ఉప్పును వేశాను. ఉప్పు వేస్తే పిల్లలు అంత ఇష్టంగా తినరు కదండి, అందుకని వాళ్ళకి సపరేట్గా కొంచెం బెల్లం కలిపాను, మా కోసం ఉప్పు కలుపుకున్నాము. ఇది పిల్లలకు పెద్దలకు కూడా చాలా హెల్తీ రెసిపీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.